మంత్రి రాజశేఖర్ అన్న నేను జాతీయ కార్యదర్శిగా ఐఎన్టీసీ కార్యదర్శిగా ఉన్నాను. గాజువాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. అలాగే పీసీసీలో ఈ ట్రేడ్ యూనియన్ వింగ్ కోఆర్డినేటర్గా ఉంటూ వచ్చాను. మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరిపాం. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు వారు పూర్తిగా పార్టీని విస్మరించే పరిస్థితుల్లో సామాన్యమైన కార్యకర్తలు కానివ్వండి, విశాఖ ప్రజల మనోగతాన్ని కానీ వాళ్ళ తాలూకు ఆత్మగౌరవాన్ని కానీ దెబ్బతీసే విధంగా వ్యవహరించడంతో మేమందరం మనస్తాపం గురయ్యి, మరి మాకు ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి బంధుత్వం, ఆ బంధం అటువంటిది. ఆయన చూపిన బాటలు నడవాలని మరి ఆ వచ్చిన ఆహ్వానం మేరకు ఈరోజు పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఒక నీతికి, నిజాయితీకి, విలువలకి పట్టం కట్టేటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సారథ్యంలో మేము పనిచేయడానికి ముందుకు రావడం అనేది మాకు కూడా ఒక ఆనందంగా, మా రాకతో ఖచ్చితంగా విశాఖపట్నంలో ఒక ప్రభావం తీసుకొచ్చి ఒక వినూత్నమైన పందాలో కార్యక్రమాలు చేసి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని జయంతో ముందుకు సాగుతున్నాం. ఆయన ఒకటే హామీ ఇచ్చారు, మీ అందరికీ మేము ఉన్నామని, ఎట్టి పరిస్థితులైనా సరే మీకు అండగా ఉంటామని చెప్పి ఆయన చెప్పడం, ఆయన కోసం ఎటువంటి త్యాగం చేయడానికైనా ఎటువంటి కార్యక్రమాలు మేము సిద్ధంగా ఉన్నామని. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన కానివ్వండి, లేకపోతే అనేక రకాల జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు ఈయన పడుతున్న కష్టం కానివ్వండి, ఒక ప్రజల హృదయాన్ని, ప్రజల గుండె చప్పుడు నెరిగిన మనిషి. ఈరోజు అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ఎన్నెన్నో స్కీములు పెట్టి, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి అందరి హృదయాల్లో చిరస్థాయి ముద్ర వేసుకుని దేవుడిగా ఉన్నటువంటి ఆయన కొడుకు కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తారని చెప్పే ప్రజల్లో ఉంది. మేము అందువల్ల ఆకర్షితులయ్యి ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలు కొంచెం బాధాకరమైనప్పుడు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఎందుకంటే ఇటు రాష్ట్ర శ్రేయస్సు కోసం, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తలకు భవితవ్యం కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ రావడం కానివ్వండి, అది ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి కానివ్వండి, లేదా రాబోయే రోజులు ప్రభుత్వ రంగ సంస్థలు ఏమాత్రం ప్రైవేట్ కాకుండా ఉండడానికి మరి ఆయన నాయకత్వంలో చేసినట్టే తప్పనిసరిగా ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేటువంటి ఆలోచన. ఈరోజు అన్ని విధాలా కూడా ఏదైనా చేయక ఒక సమర్థత, ఒక సత్తా ఉన్నటువంటి, ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకత్వంలో ముందుకు వెళ్ళడం అనేది మా అందరి తాలూకా బాధ్యత, కర్తవ్యంగా భావించి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తూ మా తాలూకు కార్యక్రమాలన్నీ కొనసాగించి ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని, మా ప్రాంతంలో ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వారందరి గెలుపు కోసం కూడా అకుంఠ దీక్షతో పనిచేసి విశాఖపట్నంలో కాదు, ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరూ ప్రయత్నం చేస్తాం మనవి చేస్తూ, మరి ఈరోజు నాతో పాటు వచ్చినట్టు మిత్రులందరూ కూడా చాలామంది విశాఖపట్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తప్పనిసరిగా చాలామంది జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కూడా త్వరలోనే జాయిన్ అవుతారు. అందరం కూడా మరి నిన్ననే పెద్ద రోజు సమావేశాలు ఏర్పాటు చేసి రాత్రి కూడా వేలాది మందితో మీటింగ్ పెట్టి ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని తెలియజేస్తూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి శ్రేణులందరూ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ